హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బద్వేల్ బుల్లోడు. ఈ వీడియో దేని గురించి అంటే ఈ ఇయర్లో ఫస్ట్ టైం ట్రిప్కి వెళ్తున్నాను. నేను ట్రిప్ కూడా సమ్మర్ టైంలో వెళ్తున్నా. అది ఈ కార్లోనే వెళ్ళేది ట్రిప్కి. ఈ కార్కి మనమే డ్రైవరు. ట్రిప్కి ఎవరెవరు వస్తున్నారు ఒక్కొక్కరు వీడియోలో చూడండి. ఫస్ట్ అయితే ఫయాజ్ని ఎక్కించుకున్నాను వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి. అక్కడ నుంచి ఇద్దరం వెళ్ళి మల్లేసిని ఎక్కించుకున్నాం వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి. ఇంకా అక్కడ నుంచి నేరుగా సాయిబాబా గుడికి అతి వచ్చేసినాం. ఎందుకంటే బాబా బ్లెస్సింగ్స్ కావాలి కాబట్టి ముందుగానే పెట్రోల్ కష్టాలు ఉన్నాయి కాబట్టి ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాం. అంతలో మా ఫ్రెండ్ కూడా వచ్చేసాడు పవన్. మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యాం, టిఫిన్ తినలేదు, అందుకని మధ్యలో టిఫిన్ చేసేదానికి ఆగినాం మేము. ఇంకా అక్కడ నుంచి త్వరగా స్టార్ట్ అయ్యాను, ఇప్పటికే లేట్ అయిందని. ఈ ట్రిప్ మొత్తంలో 5 ప్లేసెస్ ని కవర్ చేస్తున్నాం. ఏంటంటే వీడియోలోనే చూడండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ లొకేషన్ ఏదో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మేము వెళ్ళబోయే ప్లేస్ వచ్చి ఏదో లైట్ హౌస్ అంట. మేము అయితే ఇంతవరకు వెళ్ళలేదు, మా ఫ్రెండ్ తీసుకెళ్తున్నాడు అక్కడికి. ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా వచ్చి పాండిచేరి. పాండిచేరి అంటే రాక్పిచ్చే కదా, ఒక లైట్ హౌస్ బీచ్ ఉంటదంట. అదే ఇక్కడికి వెళ్తున్నాం. మీరు కనిపిస్తుంది కదా, ఇదే లైట్ హౌస్ బీచ్. ఈ బీచ్ అయితే చాలా బాగుంది. అంతేకాదు ఇక్కడికి వెహికల్స్ కూడా అలా ఉంది. పక్కనే రిసార్ట్స్, పబ్స్ కూడా ఉన్నాయి ఈ బీచ్ కు దగ్గరలోనే. ఈ లైట్ హౌస్ బీచ్ పాండిచేరి బస్ స్టాండ్ నుంచి 5 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. ఇంకా మేము అక్కడ నుంచి నేరుగా ఇంకా పాండిచేరి స్ట్రీట్ లోకి వచ్చేసినాం. ఎందుకంటే స్ట్రీట్ వాకింగ్ చేద్దామని. ఇంకా పాండిచేరి అంటానే ఫస్ట్ గుర్తొచ్చేది ఫోటో షూట్ ఏరియా. అదేనండి ఫ్రెంచ్ కాలనీ అంటారు కదా. చూడండి ఇప్పుడు ఫ్రెంచ్ కాలనీ ఎంత నిశ్శబ్దంగా ఉందో నైట్ టైము. జనాభా చాలా తక్కువ ఉండరు, ఎందుకంటే ఎలక్షన్ టైంలో వచ్చినాం మేము ఇక్కడికి. అందువలన జనాభా చాలా తక్కువగా ఉండరు. అలా వెళ్ళి ఇలా వచ్చేసరికి ఖాళీ అయిపోయింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ పాండిచేరి నుంచి రిటర్న్ స్టార్ట్ అయినాం. ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్తున్నాం. నైట్ అక్కడ ఫుడ్ తినలేదు, అందుకే ఇక్కడ దారి మధ్యలో టిఫిన్ స్టాల్ ఉంటే అక్కడ ఆపి మరీ తింటున్నాం. పాండిచేరి నుంచి రిటర్న్ వచ్చే దారిలో ఒక కోట కనపడింది. కొండపైన చాలా ఎత్తులో ఉంది. ఇది కనిపించేది రాజుగారి కోట. అంటే ఈ రాజుగారి కోట నుంచి ఇప్పుడు మీకు చూపించబోయేది రాణిగారి కోట. ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్షన్ ఉండేదంట అప్పట్లో. ఈ స్టోరీ అక్కడ ఒక పర్సన్ అడిగితే చెప్పారు. ఒకటేమో రాజుగారి కోట, మరొకటి రాణిగారి కోట అంట. పాండిచేరి నుంచి నెక్స్ట్ మేము వెళ్ళబోయే ప్లేస్ గెస్ చేయండి ఎవరైనా. అందరు తెలిసిన ప్లేస్. ఇప్పుడు మేము వెళ్ళబోయేది ఎక్కడికో కాదు, అరుణాచలానికి వెళ్తున్నాం మేము. అరుణాచలం రాగానే బాధాకరమైన విషయం ఏంటంటే ఎండ దుమ్ము లేపుతుంది. ఎంత దుమ్ము లేపుతుంది అంటే కాళ్ళు కూడా కాలిపోతున్నాయి ఇక్కడ. కానీ ఏం చేశామంటే పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు. దీనికోసమే ఆగసాట్లన్నీ ఇంకా తెలుసు కదా, మనం ఎక్కడ వచ్చిన సోకులు తగ్గవు మనకు. ఇంక అందరం బొట్టు పెట్టించుకొని ఇంకా దేవుడి దర్శనానికి అయితే వెళ్తున్నాం మేము. టెంపుల్ లోపలికి వెళ్తుంటే ఇలా బయట భిక్షాటన చేస్తూ కనపడ్డారు. దీని గురించి ఒక వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం త్వరలో. ఇప్పుడు మేము వెళ్ళబోయే దర్శనం వచ్చి 50 రూపీస్ దర్శనం అయినా కూడా ఇందులో చాలా మంది జనాభా ఎక్కువగానే ఉన్నారు. అదేమిటో టికెట్లు డైరెక్ట్ ఇంకా టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు ఇచ్చిండ్రు. నేను అరుణాచల్కి రావడం ఇది సెకండ్ టైం. లాస్ట్ టైం వచ్చినప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు జనాభా చాలా తక్కువ మంది ఉండరు. ఏమన్నా ఎండల వల్ల లేదంటే ఎలక్షన్ వల్ల జనాభా చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు. మొత్తం ఎంత త్వరగా దర్శనం అయిపోయిందంటే మహా ఒక 1 అవర్ కూడా లేము లోపల. మేము అంత త్వరగానే దర్శనం అయిపోయింది మాకు. ఇంకా స్వామివారి దర్శనం అయిపోగానే బయటకు వచ్చేసినాం. బయటకు రాగానే ప్రసాదం తీసుకొని తిన్నాం తలా కొంచెం. లోపల ఉన్నంతసేపు బాగానే ఉంది. ఒకసారి బయటకు రాగానే మా పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూడండి మీరే. ఇంకా అలా కాలు కాల్చుకుంటూ నెక్స్ట్ వేరే ప్లేస్కి వచ్చేసినాం. ఈ ప్లేస్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అయితే చెప్పేస్తున్నాను. ఆ ప్లేస్ వచ్చి గోల్డెన్ టెంపుల్. ఇది సిరిపురం అంట. వీడియో తీసేదానికి లోపలికి అయితే అలో చేయలేదు, అందువల్ల వీడియో తీయలేకపోయాను. ఇంకా అక్కడ నుంచి ఏమాత్రం లేట్ చేయకుండా తిరుమలకి అయితే వచ్చేసినాం. ఇది మా ఫైనల్ డెస్టినేషన్. మేము అలిపిరి కాడికి వచ్చేసరికి టైం 9 అవుతుంది. ఒక పక్క టెన్షన్, గుడి క్లోజ్ చేస్తారేమో అలో చేయరని. ఆ దేవుడి దయ వల్ల మమ్మల్ని అయితే అలో చేశారు. ఎందుకంటే మాదే లాస్ట్ బ్యాచ్ ఇక్కడ. ఇంకా దేవుడి దయ వల్ల అయితే మేము లోపలికి అయితే వచ్చేసినాం. ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళందరినీ ఒకసారిగా గుంపుగా గ్యాదర్ చేసి పంపిస్తారంట. అదే మాట పోలీసులు కూడా అందరికి చెప్పేసి జాగ్రత్త వెళ్ళండి అని వదిలేశారు. మా దగ్గర అయితే ఏ టోకన్స్ లేవు. డైరెక్ట్ దర్శనానికి వెళ్ళడానికే మేము ట్రై చేస్తున్నాం. నేను తిరుమలకు వచ్చిన ప్రతిసారి స్టెప్స్ ఎక్కే వెళ్తాను, కానీ ఈసారి మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే చాలా ఎక్కువ పోస్తుంది. అదేనండి, ఇంత పెద్ద అడివైనా కానీ అసలు గాలి రావటం లేదు. దానికి తోడు ఈ పోలీసులు అయితే అందరినీ ఆపి ఒక చోట గ్యాదర్ చేయించినాక మళ్ళీ వదులుతున్నారు. ఇలా ఇప్పటికైతే 2-3 సార్లు ఆపేశారు. మనం స్టెప్స్ ఎక్కేటప్పుడు ఈ హనుమాన్ చూడగానే తెలియని ఆనందం మనకు అదే అనిపిస్తుంది. ఎందుకో తెలియదు, ఇంతసేపే నడిచిన కష్టం అంతా పోతుంది చూడగానే. ఇంకా అలా నడుచుకుంటూ వచ్చి ఇప్పుడు అయితే మోకాల పర్వతాన్ని కాడికి వచ్చినాం. మొత్తానికి అయితే ఆ దేవుడి దయ వల్ల అలిపిరి స్టెప్స్ అయితే కంప్లీట్ చేసినాం మేము అయితే. ఈ ఫైనల్ స్టెప్ చూడగానే ఏదో తెలియని ఆనందం మనసు నిండా అనిపిస్తుంది. అంతేకాదు ఈ పోలీసుల వల్ల లేట్ అయింది, లేకపోతే ఇంకా త్వరగా అయిపోయింది. మాకైతే 3 అవర్స్ పట్టింది కంప్లీట్ చేయడానికి. టైం చూసేసరికి మిడ్-నైట్ 1:30 అవుతుంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా దర్శనానికి వెళ్ళాం. దర్శనం అయితే చాలా త్వరగా అయిపోయింది. 7:30 లోపు మేము బయటకు కూడా వచ్చేసినాం. ఇక పైనుండి కిందికి రాగానే మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసినాం. ఇప్పుడు మరో ప్లేస్కి వెళ్తున్నాం మేము. వెళ్ళబోయే ప్లేస్ తిరుపతికి దగ్గరలో ఉండేది. అదేమిటో కాదు, శ్రీకాళహస్తి వెళ్తున్నాం మేము. ఈ శ్రీకాళహస్తి అనేది తిరుపతి నుంచి చాలా దగ్గర. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ తిరుమలకు వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా శ్రీకాళహస్తికి అయితే వస్తారు. ఈ శ్రీకాళహస్తి మరో దానికి కూడా ప్రసిద్ధి. అదేదో కాదు, నవగ్రహాల పూజలకు ఇక్కడ చాలా ఫేమస్. ఇక మేము ఏమాత్రం లేట్ చేయకుండా దర్శనానికి అయితే వెళ్ళిపోయినాం కార్ పార్క్ చేసుకుని. మేము ఎంత త్వరగా దర్శనానికి వెళ్ళాము అంతే త్వరగా బయటకు కూడా వచ్చేసినాం. ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా దారి మధ్యలో ఆకలిస్తుంటే భోజనం కోసం ఒక చోట ఆగినాం. 2 డేస్ తర్వాత మన ఆంధ్ర స్టైల్ భోజనం చూస్తున్నాం మేము ఇప్పుడు.
జర్నీని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని కడుపు నిండా ఫుడ్ తినేసి ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయినాం మేము అనుకున్న ప్లేస్లు మేము అనుకున్న టైంలో అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినాం. రిటర్న్ కూడా వచ్చేసినాం హోమ్ కి. చాలా బాగా అనిపించింది ఈ సమ్మర్ ట్రిప్. కార్ ఏ విధంగా తెచ్చుకున్నాం అదే విధంగా కార్ రిటర్న్ ఇచ్చినాం, ఎందుకంటే మేము తెచ్చుకున్న కార్ రెంటల్ కారు. ఇలా ఈ సమ్మర్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ ఉన్నట్టుంది. నెక్స్ట్ వీడియో ఇంకా క్లారిటీగా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఉంటాం. మళ్ళీ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.